వెల్కమ్ టు వార్ అకాడమీ. ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి సాహిత్య అకాడమీ అవార్డు 2023, రైట్. సో ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఇటీవల కాలంలో వచ్చేసి సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చారు 2023 వచ్చేసి. సో ఇందులో వచ్చేసి ఏంటి అంటే శ్రీ రాజశేఖరన్, సో ఇతనికి వచ్చేసి నిర్వంజి పాండూమ్ ఒక గ్రంథానికి వచ్చేసి సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చారు. అలానే శ్రీ పి పతాంజలి శాస్త్రి గారికి వచ్చేసి రామేశ్వరం కాకులు అనే గ్రంథానికి సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చారు. సో ఇతను వచ్చేసి తెలుగువారు. అండ్ శ్రీ రామకృష్ణన్ వచ్చేసి మలయాళ నావల్ అంటే దేశ కాలంగల్ అనే దానికి వీళ్ళకి అవార్డు ఇచ్చారు అన్నట్టు, రైట్. సో ఒకసారి గమనిస్తే సాహిత్య అకాడమీ అవార్డు వచ్చేసి ఏంటంటే సాహిత్యంలో 2వ అత్యున్నత సాహిత్య పురస్కారం అని చెప్పొచ్చు అన్నట్టు, రైట్. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటి అంటే సో సపోజ్ అవార్డుని ఎప్పుడైతే ఇస్తుండ్రో అవార్డుకు ముందు 5 సంవత్సరాలలో ఏదైనా గ్రంథాలను కానీ పుస్తకాలను కానీ ప్రచురించబడేదనుకో వాటికి కూడా సో అత్యున్నతమైన పుస్తకాలకు వచ్చేసి ఏం చేస్తారంటే అవార్డు ఇస్తారు అన్నట్టు. సో ఎగ్జాంపుల్ వచ్చేసి సపోజ్ అవార్డు 2023లో ఇస్తారు అనుకుందాం. సో అవార్డుకు ముందు సంవత్సరం అంటే ఏంది 2022 అన్నట్టు. సో దానికి 5 సంవత్సరాలు అంటే ఏంది అంటే జనవరి 2017 నుంచి మొదలు పెడితే డిసెంబర్ 31, 2021 వరకు సో ఏదైతే గ్రంథాలు అత్యున్నత పుస్తకాలు ఉంటాయో ఆ గ్రంథాల నుంచి ఏం చేస్తారు అంటే సాహిత్య అకాడమీ అవార్డుకి సెలెక్ట్ చేస్తారు అన్నట్టు. అయితే సాహిత్య అకాడమీని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే మార్చ్ 12, 1954లో ఏర్పాటు చేశారు అన్నట్టు. అయితే ఇది ఎవరి ఆధీనంలో ఉంటుంది అంటే కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే స్వయం ప్రతిపత్తి గల సంస్థ అన్నట్టు, రైట్. సో ఈ సాహిత్య అకాడమీ వచ్చేసి ఎవరైతే మీన్స్ భారతీయులు వచ్చేసి సో భారతీయ భాషలలో సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి సో ఈ సాహిత్య అకాడమీ వచ్చేసి ఏం చేస్తుందంటే సాహిత్య అకాడమీ అవార్డులను అందచేస్తుంది అన్నట్టు. అయితే సో మన రాజ్యాంగంలో వచ్చేసి ఏంటంటే 8వ షెడ్యూల్లో వచ్చేసి మనకి లాంగ్వేజ్ రిలేటెడ్ జాబితా ఉందన్నట్టు. అందులో వచ్చేసి ఎన్ని భాషలు ఉన్నాయంటే 22 భాషలు ఉన్నాయి అన్నట్టు, ఓకే. అండ్ అదే విధంగా వచ్చేసి ఏంటంటే ఇంగ్లీషు అండ్ రాజస్థానీ అంటే మొత్తం 24 భాషలలో అత్యుత్తమ రచనలకు ఏం చేస్తారు అంటే ఈ సాహిత్య అకాడమీ అవార్డుని అందచేస్తారు అన్నట్టు, రైట్. ఇది ప్రతి సంవత్సరము ఇవ్వబడుతుంది అన్నట్టు. అయితే ఇప్పుడు మనం ఏమన్నాము రాజ్యాంగంలో వచ్చేసి 8వ షెడ్యూల్ ఉంది. ఆ 8వ షెడ్యూల్లో వచ్చేసి 22 లాంగ్వేజెస్ ఉన్నాయి అన్నట్టు. ఆ లాంగ్వేజెస్ వచ్చేసి ఏంటంటే ఒకటి అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మలయాళం, మణిపూరి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, సింధీ, తమిళం, తెలుగు, ఉర్దూ, బోడో, సంతాలి, మైథిలి. సో మొత్తం 22 భాషలు. అండ్ ఆల్సో ఇది డోంగ్రీ. సో ప్లస్ ఏంది 22 భాషలు. అదేవిధంగా ఇంగ్లీష్ అండ్ రాజస్థానీ మొత్తం 24 భాషలలో ఈ సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వబడుతుంది అన్నట్టు, రైట్. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే అదేవిధంగా వచ్చేసి మొత్తం వచ్చేసి ఎన్ని ఉన్నాయండి సో 22 లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. ఇందులో వచ్చేసి ఏంటంటే సో స్టార్టింగ్లో వచ్చేసి అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో వచ్చేసి ఎన్ని భాషలు ఉన్నాయంటే 14 భాషలు మాత్రమే ఉన్నాయి అన్నట్టు. సో 1967లో వచ్చేసి ఏంటంటే సింధీని యాడ్ చేశారు అన్నట్టు. అండ్ 1992లో వచ్చేసి కొంకణి, మణిపూరి, నేపాలీని చేర్చారన్నట్టు. అండ్ 2004లో వచ్చేసి బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలిని యాడ్ చేశారు అన్నట్టు. సో ప్రజెంట్ వచ్చేసి మన భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో వచ్చేసి 22 భాషలు ఉన్నాయి అన్నట్టు. వాటితో పాటు ఇంగ్లీషు, రాజస్థానీ భాషకు కూడా ఈ సాహిత్య అకాడమీ అవార్డు ఇస్తారు అన్నట్టు, రైట్. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చేసి ఏంటంటే భారతదేశంలో
రెండవ అత్యుత్తమ పురస్కారం అని చెప్పొచ్చు అన్నట్టు. మరి మొదటిది ఏదో అంటే జ్ఞాన్పీఠ్ అవార్డు. సో జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చేసి ఏంటంటే భారతదేశంలో సాహిత్యంలో మొదటి అత్యున్నత పురస్కారం అని చెప్పొచ్చు అన్నట్టు. మరొక విషయం వచ్చేసి ఏంటంటే సాహిత్య అకాడమీ అవార్డు వచ్చేసి ఏంటంటే మరణించిన వారు మరణాంతరం కూడా ఈ అవార్డుని ఇస్తారు అన్నట్టు. అట్లా ఫస్ట్ ఎవరికి ఇచ్చారు అంటే కల్కి కృష్ణ అన్నట్టు. సో ఇతను మరణించిన తర్వాత కూడా ఇతనికి సాహిత్య అకాడమీ వచ్చింది అన్నట్టు. మరి ఓన్లీ ఒక సాహిత్య అకాడమీ ఉందా, ఇతర అవార్డులు ఏమైనా ఉంటాయంటే ఇతర సాహిత్య అవార్డులు కూడా ఉన్నాయి అన్నట్టు. అవి వచ్చేసి ఏంటంటే సాహిత్య అకాడమీ ఫెలోషిప్, రెండవది వచ్చేసి ఏంటంటే భాషా సమ్మన్, అండ్ మూడవది వచ్చేసి ఏంటంటే అనువాద అవార్డులు, నాలుగవది వచ్చేసి ఏంటంటే జ్ఞాన్పీఠ్ అవార్డులు అన్నట్టు. ఫస్ట్ వన్ ఒకసారి చూద్దాం. సాహిత్య అకాడమీ ఫెలోషిప్ తీసుకుందాం. ఈ సాహిత్య అకాడమీ ఫెలోషిప్ ఎవరు ఇస్తారు అంటే సాహిత్య అకాడమీ ఇస్తుంది అన్నట్టు. ఇది వచ్చేసి ఏంటి అంటే ఇది ఒక అత్యున్నత గౌరవం అన్నట్టు. సాహిత్య అకాడమీ ఫెలోషిప్ వచ్చేసి ఏంటంటే అత్యున్నత గౌరవం అన్నట్టు. అంటే ఎవరైతే సాహిత్యంలో వచ్చేసి లిటరరీ ఆర్ట్స్లో వచ్చేసి వాళ్ళు ఎక్సెప్షనల్ కంట్రిబ్యూషన్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి రికగ్నైజేషన్ గా సాహిత్య అకాడమీ ఫెలోషిప్ ఇస్తారు అన్నట్టు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే భాషా సమ్మన్ కూడా ఎవరు ఇస్తారు అంటే సాహిత్య అకాడమీని అందిస్తుంది అన్నట్టు. ఎవరైతే 24+ లాంగ్వేజెస్ లో వచ్చేసి సాహిత్య కృషికి ఎవరైతే తోడ్పడతారో వాళ్ళకి ఈ అవార్డు కూడా ఇస్తారన్నట్టు, భాషా సమ్మన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే అనువాద అవార్డులు అంటే ఏంటంటే ఇతర భాషలో ఉన్న రచనలని 24 భాషలలో, రైట్, అంటే 22 లాంగ్వేజ్ రాజ్యాంగంలో పేర్కొనే, అలానే ఇంగ్లీష్ అండ్ రాజస్థానీ. సో 24 భాషల్లోకి ఇతర భాషలో ఉన్న రచనలని ఈ 24 భాషల్లోకి అనువదించిన వ్యక్తులకు కూడా ఈ అనువాద అవార్డులు ఇస్తారు అన్నట్టు. నెక్స్ట్ కమ్ టు ద జ్ఞాన్పీఠ్ అవార్డు. సో ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చేసి ఏంటి అంటే భారతీయ జ్ఞాన్పీఠ్ 1961లో వచ్చేసి స్థాపించారు అన్నట్టు, రైట్. అయితే భారతదేశంలో సాహిత్యంలో మొదటి అత్యున్నత పురస్కారం వచ్చేసి జ్ఞాన్పీఠ్ అవార్డే అన్నట్టు, రైట్. ఇది ఎవరు అందజేస్తారు అంటే భారతీయ జ్ఞాన్పీఠ్ అందజేస్తుంది, ఓకే, సాహిత్య అకాడమీ అందజేయదు. సో ఇది వచ్చేసి భారతీయ జ్ఞాన్పీఠ్ అందజేస్తుంది అన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే భారతీయులకి ఇవ్వబడుతుంది అన్నట్టు. సో ఇప్పుడు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన జ్ఞాన్పీఠ్ అవార్డు అయినా సరే భారతీయ పౌరులకు మాత్రమే ఇస్తారన్నట్టు, వేరే వాళ్ళకి ఇవ్వరు. నెక్స్ట్ రాజ్యాంగంలో పేర్కొన్న సో 8వ షెడ్యూల్ ఏవైతే ఉన్నాయో 22 లాంగ్వేజ్లో ప్లస్ ఆంగ్లంలో ఈ రచనలకు వచ్చేసి జ్ఞాన్పీఠ్ అవార్డు ఇస్తున్నారు అన్నట్టు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసిందంటే మరణించిన వారికి జ్ఞాన్పీఠ్ అవార్డు ఇవ్వరు, రైట్. ఇవి సో ఈ ఆర్టికల్లో ఉన్న ఇంపార్టెంట్ విషయాలు. సో ఇప్పుడు వచ్చేసి క్వశ్చన్ చూద్దాం. సో ఒకటి వచ్చేసింది భారతదేశంలోని సాహిత్య అకాడమీకి సంబంధించిన కింది ప్రకటనలు పరిశీలించండి. ఫస్ట్ వన్, సో రాజశేఖరన్, సో టి పతంజలి శాస్త్రి, ఈవి రామకృష్ణన్ 2023 సంవత్సరం గాను ప్రతిష్టాత్మకమైన సాహిత్య అకాడమీ అవార్డుల గ్రహీతల్లో ఉన్నారు, రైట్. ఈ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్ట్, రైట్. సో ఇది కరెక్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసింది భారత ప్రభుత్వము ప్రదానం చేసే 2వ అత్యున్నత సాహిత్య పురస్కారం రేస్. సో ఇయర్ సాహిత్య అకాడమీ ఇచ్చే అవార్డు వచ్చేసింది 2వ అత్యున్నత పురస్కారం, ఇది కూడా కరెక్టే. థర్డ్ వన్ వచ్చేసింది సాహిత్య అకాడమీ అవార్డులో రాజ్యాంగంలో పేర్కొన్న 22 భాషలు అలాగే ఆంగ్లము రాజస్థానీ రచనలకు చేసిన రచయితలకు ఇది గుర్తిస్తుంది. సో ఇది కూడా కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసింది సో 3 స్టేట్మెంట్స్ వచ్చేసి కరెక్ట్ అన్నట్టు మనకి ఈ క్వశ్చన్లో తెలుస్తుంది అన్నట్టు, రైట్. అండ్ నెక్స్ట్ సెకండ్ ఆర్టికల్ చూద్దాం. సెకండ్ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే రేర్ ఎర్త్ మెటల్స్. సో రేర్ ఎర్త్ మెటల్స్ వచ్చేసి ఏంటి అంటే ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే చైనా వచ్చేసి ఏం చేస్తుందంటే జాతీయ భద్రతను కీలకంగా భావించి సాంకేతిక జాబితాలు కొన్ని సవరణలు చేసింది అన్నట్టు. ఏంది ఆ సవరణ అంటే వ్యూహాత్మక లోహాలను వెలికితీసి వేరు చేయడానికి ఉపయోగించే సాంకేతికాన్ని ఎగుమతి చేయడాన్ని నిషేధిస్తుంది. అంటే ఏదైతే టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీ ఎక్స్పోర్ట్ ని నిషేధించింది అన్నట్టు ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది అన్నట్టు. అయితే రేర్ ఎర్త్ మెటల్స్ ఏంది? రేర్ ఎర్త్ మెటల్స్ ఎన్ని ఉన్నాయి అంటే 17 ఉన్నాయి, ఓకే. రేర్ ఎర్త్ మెటల్స్ వచ్చేసి 17 ఉన్నాయి. ఇవి ఆవర్తన పట్టికల్లో 15 వచ్చేసేమో లాంటనైడ్లు, ఇంకొకటి స్కాండియం అండ్ యట్రియం. సో టోటల్ వచ్చేసింది 15 వచ్చేసేమో లాంటనైడ్లు, స్కాండియం అండ్ యట్రియం.
టోటల్ వచ్చేసింది 17. ఈ 17 వచ్చేసి ఏంటంటే రేర్ ఎర్త్ మెటల్స్ అన్నట్టు. సో ఇవి ఇక్కడ ఈ ఆర్టికల్ ఉంది కానీ, సో ఇక్కడ వచ్చేసి ఇవి అండ్ ఇవి ఈ కలర్ లో ఉన్నాయండి, రైట్. సో ఇవన్నీ కూడా వచ్చేసి దేని కిందకి వస్తాయి, రేర్ ఎర్త్ మెటల్స్ కిందకి వస్తాయి అన్నట్టు. అయితే వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, సో ఇవి సో 200+ అంటే 200+ కంటే ఉత్పత్తులలో వీటిని వాడతారు అన్నట్టు, ఎలక్ట్రానిక్ గూడ్స్లలో, రైట్. సో ఒకటి వచ్చేసి ఏంటంటే సెల్యులార్ టెలిఫోన్స్ లో వాడతారు, అండ్ కంప్యూటర్ హార్డ్వేర్లలో, ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ వాహనాలలో, అలానే ఫ్లాట్ స్క్రీన్ మానిటర్లు అండ్ టెలివిజన్స్, అదేవిధంగా వచ్చేసి ఎలక్ట్రానిక్ డిస్ప్లేలలో, రాడార్ సోనార్ సిస్టమ్స్లలో కూడా వాడతారు అన్నట్టు. ఒకసారి గమనిస్తే 1993లో వచ్చేసి రేర్ ఎర్త్ మెటల్లో వచ్చేసి ప్రపంచ ఉత్పత్తి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే చైనా ఎంత ప్రొడ్యూస్ చేసే రేర్ ఎర్త్ మెటల్స్ అంటే 1993లో వచ్చేసి 38% అన్నట్టు. అదేవిధంగా వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ చూస్తే ఎంత అంటే 33% అన్నట్టు. అండ్ 12% వచ్చేసి ఏంటంటే ఆస్ట్రేలియా, అండ్ 5% వచ్చేసి ఏంటంటే మలేషియా అండ్ భారతదేశం అన్నట్టు. ఇది 1993లో రేర్ ఎర్త్ మెటల్స్ ప్రొడక్షన్ అన్నట్టు. అదే 2008 నాటికి చూస్తే 2008లో వచ్చేసి చైనా వచ్చేసి రేర్ ఎర్త్ మెటల్స్ ఎంత ఉత్పత్తి చేసేదంటే 90+. ఓకే, 90+ వాటర్ ఈ చైనాకే ఉందన్నట్టు. అదే 2011 నాటికి చూస్తే చైనా ప్రపంచ ఉత్పత్తులు ఎంత ఉంది అంటే 97%కి వచ్చింది అన్నట్టు, 97% ఉంది అన్నట్టు. సో ఇది రేర్ ఎర్త్ మెటల్స్ యొక్క ఇంపార్టెంట్ విషయాలు. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. సో ఒక క్వశ్చన్ చూస్తే రేర్ ఎర్త్ మెటల్ సూచనతో ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఆవర్తన పట్టికలో కేవలం 17 రేర్ ఎర్త్ మెటల్ మాత్రం ఉన్నాయి. ఎస్, ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్టే. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే రేర్ ఎర్త్ మెటల్స్ ప్రపంచ ఉత్పత్తిలో చైనా 90+ కంటే ఎక్కువ వాటా ఉంది. అంతేగాని 97% అంటే ఏంది, ప్రజెంట్కి వచ్చేసి 97% అంటే ఇది ఏంది 90% కంటే ఎక్కువనే ఉంది కదా. సో కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో ది కరెక్ట్. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే రేర్ ఎర్త్ మెటల్స్ ఉత్పత్తి సాంకేతికను ఎగుమతి చేయడాన్ని చైనా ప్రోత్సహిస్తుంది. ఎగుమతి చేస్తుందా, సో ఇప్పుడు నిషేధించింది, రైట్. సో ఆ టెక్నాలజీ రేర్ ఎర్త్ మెటల్స్ ఉత్పత్తి చేసే సాంకేతికను ఎగుమతిని ఇప్పుడు ఏం చేసింది, నిషేధించింది. సో ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్, ఓన్లీ 1 and 2 కరెక్ట్. సో ఆప్షన్ ఏ అన్నట్టు, రైట్. ఇది సో సెకండ్ ఆర్టికల్. నెక్స్ట్ థర్డ్ ఆర్టికల్కి ఒకసారి వెళ్దాం. సో ఇక్కడ వచ్చేసింది అందరికీ బీమా అవరోధాలు ఎన్నో, రైట్. సో ఒకసారి ఈ ఆర్టికల్లో వచ్చేసి మన ఎగ్జామ్కి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే జనరల్గా వచ్చేసి ఏంటంటే ప్రజలకి అన్ని ఖర్చులు పోగా ఏదైనా నిధులు మిగిలితే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, పొదుపు గురించి కానీ బీమా గురించి కానీ ఆలోచిస్తారు, రైట్. సో ఒకసారి 2007 and 2008 జీడిపిలో గమనిస్తే, ఓకే, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో గమనిస్తే 37.8% వచ్చేసి స్థూల దేశీయ పొదుపు అండి. అదే 2020-2021లో వచ్చేసి జీడిపిలో వచ్చేసి స్థూల దేశీయ పొదుపు వచ్చేసి ఎంత ఉంది అంటే 28.2%. అంటే స్థూల దేశీయ పొదుపు 2020-2021లో వచ్చేసి తగ్గింది అన్నట్టు మనకి ఈ వాల్యూస్ ద్వారా మనకు తెలుస్తుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నికర గృహ పొదుపు ఒకసారి గమనిస్తే జీడిపిలో ఎంత ఉంది అంటే నికర గృహ పొదుపు అంటే సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫర్ సేవింగ్స్ హౌస్ హోల్డ్ ఫర్ సేవింగ్ ఎంత ఉంది అంటే జీడిపిలో వచ్చేసి 25.2% ఉంది అన్నట్టు. అదేవిధంగా సో ఈ నికర గృహ పొదుపు వచ్చేసి 22.2% జీడిపిలో ఉందన్నట్టు. సో ఇక్కడ కూడా మనం గమనిస్తే ఏంటి అంటే నికర గృహ పొదుపు అనేది తగ్గింది అన్నట్టు మనకి ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది అన్నట్టు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే నికర గృహ పొదుపు వచ్చేసి ఏంటంటే ప్రజల జీవ స్థితిగతులను మనం తెలుసుకోవచ్చు అన్నట్టు, రైట్. ఇది నికర గృహ పొదుపు యొక్క అడ్వాంటేజ్ అన్నట్టు, రైట్. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే 2047 నాటికి వచ్చేసి భారత్లో అందరికీ బీమా రక్షణ కల్పించాలని IRDA పేర్కొంది. IRDA అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో దీన్ని తెలుగులో ఏమని పిలుస్తారు, భారత బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ అన్నట్టు. సో ఇది అందరికీ బీమా అందించాలనే ఒక లక్ష్యం పెట్టుకుంది అన్నట్టు. బట్ ఈ లక్ష్యానికి వచ్చేసి ఏంటంటే కొన్ని అవరోధాలు కూడా ఉన్నాయండి.
ఏంటి అవరోధాలు వచ్చేసి ఏంటంటే, ఒకటి వచ్చేసి ఏంటంటే ప్రీమియం పాలసీ పైన పన్ను విధిస్తారు అన్నట్టు, ఇది ఒక ప్రాబ్లం. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే జనరల్గా గృహాలు తీసుకునేటప్పుడు రుణాలు తీసుకుంటారు, వాటిపైన వడ్డీ ఉంటుంది, అలానే అసలు కూడా ఉంటుంది అన్నట్టు. ఈ రెండు చెల్లింపులు చేస్తే కూడా ఇంతకుముందు వచ్చేసి ఏంటంటే రాయితీ జాబితాలో ఉండే అన్నట్టు, రైట్. సో ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్లో ఏమంటారు, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్లో తీసుకుంటే ఇప్పుడు ఆ రాయితీ జాబితాల నుంచి ఏం చేశారో తొలగించారని చెప్తున్నట్టు. అండ్ పిల్లల చదువు రుసుములు, బీమా ప్రీమియం, పిఎఫ్ అండ్ పింఛన్ నిధులు, ఇవన్నీ కూడా రాయితీ జాబితా నుంచి తొలగించడం వల్ల ఇప్పుడు పొదుపు చేయాలనే ఆకాంక్షని దెబ్బతీసినట్టు మనకి ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది అన్నట్టు. అయితే ఐఆర్డిఏ వచ్చేసి ఏంటంటే ఒక కొత్త స్కీమ్తో వస్తుంది. ఆ స్కీమ్ వచ్చేసి ఏంటంటే విస్తార్. ఈ విస్తార్ వచ్చేసి ఏంటంటే సో జీవిత బీమా, సాధారణ బీమా అండ్ ఆరోగ్య బీమా, ఈ మూడింటిని కలిపే ఒక పాలసీ వచ్చేది ఏంటంటే విస్తార్ పాలసీ అన్నట్టు. ఇది అమల్లోకి వస్తే మధ్యతరగతి ప్రజలకి చాలా ప్రయోజనం జరుగుతుంది అన్నట్టు. అదేవిధంగా వచ్చేసి ఏంటంటే జనరల్గా మనకేంది వ్యక్తిగత ఇన్సూరెన్స్లు ఉంటాయి, వీటితో పాటు సామూహిక బీమా ఇన్సూరెన్స్ను కూడా అమల్లోకి తీసుకొస్తే అల్ప ఆదాయ వర్గాలు కూడా బీమా పరిధిలోకి వచ్చే అవకాశం ఉందన్నట్టు. మరి బీమా పెరగాలంటే ఏంది అంటే, ఎక్కువ మంది ప్రజలు బీమా తీసుకోవాలి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే పన్ను ప్రోత్సాహకాలు అందించాలి. అదేవిధంగా వచ్చేసి ఏంటంటే ప్రీమియం పైన జిఎస్టి విధించడము అండ్ పొదుపు పథకాల పైన కూడా రాయితీలు సో ఎత్తివేయడము, ఇవన్నీ ఉండడం వల్ల మనకి ఏంటంటే సో మనకి బీమా పెరిగే అవకాశాలు ఉన్నట్టు చెప్తున్నారు అన్నట్టు. మరొక విషయం వచ్చేసి ఏంటంటే ఈ వ్యక్తిగత సామూహిక ఇన్సూరెన్స్ పథకాల వల్ల కూడా సో బీమా విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నట్టు ఈ ఆర్టికల్లో మనకి పేర్కొనడం జరిగింది అన్నట్టు, రైట్. సో నెక్స్ట్ ఫోర్త్ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే కటకటాల్లో మానవ హక్కులు. మీకు తెలుసుగా అండి, సో మనం ఏమంటారు జనరల్గా నేరం చేసినా చేయకపోయినా ఏమవుతుంది, ఆరోపణల వల్ల ఏమవుతుంది, జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అయితే మన భారతదేశంలో వచ్చేసి 2021 నాటికి ఎన్ని జైళ్ళు ఉన్నాయంటే 1319 జైళ్ళు ఉన్నాయి అన్నట్టు. వీటి సామర్థ్యం కూడా ఎంత ఉంది అంటే 4.25 లక్షల ఖైదీలు మాత్రం ఉంటారు. కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ మంది అంటే 31.4% అదనంగా ఖైదీలు జైల్లో ఉంటున్నారు. ఎవరు చెప్తున్నారు, సాక్షాత్తు ఎవరు చెప్తున్నారు అంటే భారత కారాగార గణాంక నివేదిక 2022 చెప్తున్నమాట. అదే విధంగా వచ్చేసి కేంద్ర హోంశాఖ నివేదికలు కూడా ఏమని పేర్కొన్నారు అంటే 2016 నుంచి 2021లో గమనిస్తే 9.5% నేరం రుజువు చేసిన దోషుల సంఖ్య తగ్గింది అన్నట్టు పేర్కొన్నారు అన్నట్టు. బట్ అట్ ద సేమ్ టైమ్ సో 45.8% విచారణ ఖైదీలు పెరిగారని చెప్తున్నట్టు. నేరం రుజువైన దోషులేమో తగ్గిరు, ఎంతకు తగ్గిరు 9.5%. బట్ విచారణ జరిగే ఖైదీల సంఖ్య మాత్రం 45.8% పెరిగినట్టు పెరుగుతుంది. అంటే దీని అర్థం ఏంది, విచారణ ఖైదీలు పెరిగిందంటే అమాయకులు ఎక్కువ మంది అన్యాయంగా జైల్లో మగ్గిపోతున్నారు అన్నట్టు ఈ ఆర్టికల్లో పేర్కొన్నారు. అండ్ కేంద్ర హోంశాఖ నివేదిక కూడా అదే చెప్తుంది అన్నట్టు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ జైల్లో వచ్చేసి ఎక్కువ స్ట్రెంత్ ఉండడం వల్ల అంటువ్యాధులు త్వరగా వ్యాప్తి చెందుతున్నాయి అన్నట్టు. అదేవిధంగా వచ్చేసిందంటే జైలు పరిస్థితులు కూడా సరిగా లేవన్నట్టు. సో దీనివల్ల ఏంటంటే ఒత్తిళ్లకు తట్టుకోలేక కొంతమంది ఖైదీలు కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు అన్నట్టు, రైట్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే జాతీయ నేర గణాంక సంస్థ ఏమని చెప్తుంది అంటే 2021లోనే 2116 మంది ఖైదీలు మరణించారని చెప్పారు అన్నట్టు. ఈ మరణించిన కారణాలు ఏమని చెప్తున్నారు అంటే అంటువ్యాధులు ఒకటి, జైలు పరిస్థితులు సరిగా లేవు, అండ్ ఇతర ఏమంటారు కొంతమంది రెబల్ టైప్ ఉండే నేరస్తులు వేరే నేరస్తుల పైన దాడి చేయడం, అమాయక నేరస్తుల పైన దాడి చేయడం, అండ్ కొంతమంది ఒత్తిళ్లకు తట్టుకోలేక ఆత్మహత్యలు జరగడం, ఇలా ఈ కారణాల చేత ఏమైపోయింది అంటే 2021లో గమనిస్తే జాతీయ నేర గణాంక సంస్థ అని చెప్పిందంటే 2116 మంది ఖైదీలు మరణించారన్నట్టు చెప్తున్నట్టు. అదేవిధంగా వచ్చేసిందంటే భారత న్యాయ కమిషన్ ఏమని చెప్తుంది అంటే కారాగారాలు ఉన్న పరిస్థితులని మెరుగుపరచాలి అన్నట్టు కూడా పలు సూచనలు చేసింది అన్నట్టు. ఒకటి వచ్చేసింది అంటే పోలీసులు అనవసరంగా
వ్యక్తుల్ని అరెస్టు చేయవద్దని అండ్ మెజిస్ట్రేట్ల ప్రాథమిక పరిశీలన జరపకుండానే నిందితులను ఎవరిని రిమాండ్ విధించరాదన్నట్టు కూడా పేర్కొందన్నట్టు. ఎవరు చెప్తున్నారు? ఇది భారత న్యాయ కమిషన్ చెప్తున్నట్టు. అదే విధంగా వచ్చేసి ఏంటంటే అమితవ్ రాయ్ కమిటీ సిఫారసు. ఈ అమితవ్ రాయ్ కమిటీ సిఫారసు ఏం చెప్పింది అంటే జైల్లో ఏదైతే వంటశాలలు ఉన్నాయో వాటిని ఆధునీకరించాలని చెప్పింది. అదే విధంగా వచ్చేసి క్యాంటీన్లు, అత్యవసర వస్తువులు కూడా అందుబాటులో ఉండాలని చెప్తున్నట్టు. అండ్ నెక్స్ట్ మనం ఏం చెప్తుంది అంటే వీడియో ద్వారా ఖైదీలను విచారించే ఏర్పాట్లు కూడా అవసరం అన్నట్టు చెప్పింది అన్నట్టు. బట్ అమితవ్ రాయ్ కమిటీ చేసిన సిఫారసులు ఇప్పటికీ అమలు కాలేదని చెప్తున్నట్టు. మరి ఇప్పుడు వచ్చేసి ఖైదీలలో మార్పు తీసుకురావాలి ఎంత అంటే ఈ మార్పు తీసుకురావడం దేంతో సాధ్యం అంటే మానవత్వంతోనే మార్పు సాధ్యం అన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పినట్టు. ఫస్ట్ మనం ఏమని చెప్తున్నారు అంటే జైలు సిబ్బంది ఖైదీల పట్ల మానవత్వంతో ఉండాలన్నట్టు చెప్తున్నారు అన్నట్టు. అండ్ సెకండ్ వన్ ఏం చెప్తున్నారు అంటే వసతుల కల్పన, ఖైదీల భద్రత, ఆరోగ్య పరిరక్షణ కూడా అందించాలన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్తున్నట్టు. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే న్యాయ అధికారులు కూడా కారాగారాలకు వెళ్ళి అక్కడ పరిస్థితులను కూడా సమీక్షించాలన్నట్టు కూడా ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరుగుతున్నట్టు. నాలుగోది వచ్చేసి ఏంటంటే శిక్ష పూర్తయిన తర్వాత ఖైదీలు సత్ప్రవర్తనతోని మెలిగేటట్టు అండ్ సమాజంలో గౌరవంగా జీవించేటట్టు వారిని తీర్చిదిద్దాలన్నట్టు కూడా ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది. అండ్ ఫోర్త్ వన్ ఏం చెప్తున్నారు అంటే నెక్స్ట్ వీళ్ళకి బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ ఖైదీలు శిక్ష అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకు ఉపాధి దొరికేటట్టు ఉండాలన్నట్టు. అందుకు గాను జైల్లోనే నైపుణ్య శిక్షణ ఇవ్వాలి. ఎవరైనా చదువుకుంటా అంటే వాళ్ళ విద్యార్హతలు పెంచేటట్టు దూర విద్యలో విద్యార్హతలు వాళ్ళు సాధించేటట్టు కూడా ప్రోత్సహించాలని చెప్తారు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఏమని చెప్తారు అంటే మానసిక నిపుణులతో కూడా వీళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించడం ద్వారా వాళ్ళ మనోధైర్యం కూడా పెరుగుతుంది అన్నట్టు ఈ ఆర్టికల్లో మనకి పేర్కొనడం జరిగింది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే 2024 జనవరి 26కి గణతంత్ర వేడుకలకి గెస్ట్ ఎవరు వస్తారు అంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ వస్తుంది అన్నట్టు ఈ ఆర్టికల్లో మనకు చెప్పడం జరిగింది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 2023 అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 31 వరకు వచ్చేసి ఏంటంటే ఒక యశస్విని అనే పేరుతోని ఒక బైక్ యాత్ర చేశారు అన్నట్టు. ఇందులో వచ్చేసి ఏంటి అంటే బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమానికి ర్యాలీ తీశారు అన్నట్టు. ఎవరు తీశారు అంటే సిఆర్పిఎఫ్ తీసింది అన్నట్టు. ఎవరు తీశారు? సిఆర్పిఎఫ్. ఎంతమంది ఉన్నారు ఇందులో అంటే 150 మంది మహిళా సైనిక బృందం చేసింది అన్నట్టు. సో వీళ్ళకి ఎవరు సహకరించారు అంటే కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారం చేసింది అన్నట్టు. సో ఇందులో వచ్చేసి ఏంటంటే 3 బృందాలుగా కలిసి 75 రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ బైక్ మీద ఒక బృందం వచ్చేసి శ్రీనగర్ నుంచి, రెండో బృందం వచ్చేసి షిల్లాంగ్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి కన్యాకుమారి నుంచి ప్రారంభమయ్యారు అన్నట్టు. ప్రారంభమై వీళ్ళు గుజరాత్ కెవాడిలో వచ్చి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద వీళ్ళ ప్రయాణం అనేది ముగిసింది అన్నట్టు. అంటే ఆల్మోస్ట్ 10,000 కిలోమీటర్స్ అండ్ 15 రాష్ట్రాలు 2 యూనియన్ టెరిటరీస్ కింద పోయింది అన్నట్టు ఈ ఆర్టికల్ చెప్తున్నట్టు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ ఏంటి అంటే యశస్వని అనే పేరుతోని సిఆర్పిఎఫ్ వాళ్ళు బైక్ యాత్ర చేశారు. వాళ్ళు ఎవరు అంటే మహిళలు. సో 150 మెంబర్స్ అన్నట్టు, రైట్. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి ర్యాలీ తీసినట్టు ఇక్కడ చెప్తున్నట్టు. వీళ్ళకి ఎవరు సహకరించారు అంటే కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, రైట్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే 2023 నవంబర్ 27న సో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ మీన్స్ ఎన్సిసి వచ్చేసి ఏంటంటే 75వ వార్షికోత్సవం జరిపింది అన్నట్టు. ఈ 75వ వార్షికోత్సవం వచ్చేసి ఏంటంటే యాక్చువల్గా ఎన్సిసి కేంద్ర కార్యాలయం ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో ఉంది అన్నట్టు. అండ్ ఎన్సిసి యొక్క నినాదం వచ్చేసి ఏంటంటే యూనిటీ అండ్ డిసిప్లిన్, రైట్. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఉగాండా ఉంది కానీ ఉగాండాకు చెందిన విమానయాన సంస్థ, అలానే ముంబైలో వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వారానికి 3 సార్లు డైరెక్ట్ గా ఫ్లైట్ సర్వీస్ ప్రారంభిస్తుందన్నట్టు
ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది అన్నట్టు. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే మనకి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ 2023 డిసెంబర్ 20న వచ్చేసి ఏంటంటే క్రీడా పురస్కారాలను ప్రకటించింది అన్నట్టు. అందులో వచ్చేసి ఏంటంటే భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ వచ్చేసి రమ్కీ రెడ్డి, సాత్విక్ సాయిరాజ్ అండ్ చిరాగ్ శెట్టి, వీళ్ళకు వచ్చేసి ఏంటంటే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇచ్చారు అన్నట్టు. ఇది అత్యున్నత క్రీడా పురస్కారం అని చెప్పొచ్చు అన్నట్టు. అదేవిధంగా 26 మందికి వచ్చేసి ఏంటంటే అర్జున అవార్డు ఇచ్చారు అన్నట్టు. సో అందులో వచ్చేసి ఏంటంటే క్రికెటర్ మొహమ్మద్ షామి, ఓకే, అండ్ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేసి ఏంటంటే ఈషా సింగ్కి వచ్చేసి షూటింగ్, అలానే మొహమ్మద్ ఉసముద్దీన్ సో బాక్సింగ్, అజయ్ కుమార్ రెడ్డి వచ్చేసి అందుల క్రికెట్. రైట్, వీళ్ళకి అవార్డులు ఇవ్వడం జరిగింది. ఇది జనవరి 9, 2024 రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ క్రీడా పురస్కారాలు అందజేస్తారు. రైట్, ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ప్రముఖ రచయిత వచ్చి టి పతాంజలి శాస్త్రి గారు రామేశ్వరం కాకులకి కేంద్ర సాహిత్య పురస్కారం లభించిందన్నట్టు. ఈ కేంద్ర సాహిత్య పురస్కారం వచ్చేసి 24 భాషలలో అందిస్తారన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పారు. ఈ అవార్డును వచ్చేసి ఢిల్లీలో సో డిసెంబర్ 20న ప్రకటించారు అన్నట్టు. రైట్, అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే చాంద్రయాన్ 3 ప్రయోగము ఇస్రో వాళ్ళు విజయవంతం చేశారు. అందుకు గాను ఐస్లాండ్లో వచ్చేసి ఉసావిక్లో ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం వచ్చేసి లీవ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ 2023ని డిసెంబర్ 20న అందజేసింది అన్నట్టు ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది. సో ఇవి ఈరోజు ఆర్టికల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.